పైర్హో యుద్ధ ప్రయాణంలో అలెగ్జాండర్తో కలిసి భారతదేశం వరకు వచ్చాడు. అక్కడ అతను ఒక అసాధారణ దృశ్యం చూశాడు. భారతదేశపు సాధువులు ఏదీ నిరూపించడానికి ప్రయత్నించడం లేదు, వాళ్ళు వాదించడం లేదు, ప్రపంచ రహస్యాలను ఛేదించాలనే ఆరాటం కూడా లేదు. వాళ్ళు కేవలం ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆ నిశ్శబ్దం పైర్హో మనసును లోపల నుంచి కుదిపేసింది. అతను అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. సత్యాన్ని వెంబడించడం ఆపేస్తాను, ఎందుకంటే మనిషి ఎప్పటికీ సంపూర్ణ సత్యాన్ని చేరుకోలేడు అని. పైర్హో ఫిలాసఫీ 3 ప్రశ్నలపై నిలబడింది. మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలోని వస్తువులు నిజంగా ఎలా ఉంటాయి? రెండవ ప్రశ్న, వాటి గురించి మనం ఏమి చెప్పగలం? మూడవ ప్రశ్న, ఆ విషయాలు మన మనసుపై ఎలాంటి ప్రభావం చూపాలి? పైర్హో జవాబు మాత్రం 3ంటికి ఒకటే చెప్పాడు. మొదటి దానికి ఏమీ తెలియదు, రెండవ దానికి ఏమీ చెప్పలేం, మూడవ దానికి ఏమీ అనిపించకూడదు. ఈ 3 విషయాలు అర్థమైన రోజు మనసులో భయం తగ్గుతుంది, ఆందోళన నిశ్శబ్దం అవుతుంది అని పైర్హో వివరించాడు. ఒకసారి పైర్హో ఒక పడవలో ప్రయాణిస్తున్నాడు. సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. అందరూ భయంతో అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, చనిపోతామని గొంతు చించుకుంటున్నారు. కానీ పైర్హో మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. ఒక చిన్న పంది పడవలో తినడం చూస్తూ నవ్వుతున్నాడు. అతను అందరికీ చూపించాడు. ఆ పంది భయపడట్లేదు, ఎందుకంటే దానికి ఏమవుతుందో తెలియదు. మీకు ఏమవుతుందో తెలుసు అని మీరు అనుకుంటున్నారు, అందుకే మీరు భయపడుతున్నారు. తెలివి మనిషికి శాంతి తీసుకొస్తుందని అనుకుంటాం, కానీ పైర్హో చెప్పాడు, తెలివే మనిషికి చింతను, భయంని తీసుకొస్తుంది. పైర్హో విషయాల గురించి కఠినమైన నిజం చెప్పాడు. విషయాలు స్వతహాగా మంచివి కావు, విషయాలు స్వతహాగా చెడ్డవి కూడా కావు. వాటికి మంచి చెడు అనే అర్థాలు ఇస్తుంది మనిషి మనసే. ఈ ఆలోచనే పైర్హోను మిగతా ఫిలాసఫర్స్ నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. అతను చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. సత్యం గురించి ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం మనిషి వల్ల కాదు. ప్రతి విషయానికి ఫైనల్ అర్థం వెతకడమే మనిషి చేసే పెద్ద పొరపాటు. పైర్హో ఒకే మార్గాన్ని చూపించాడు. ఏ విషయాన్ని చివరి సత్యంగా పట్టుకోకు, త్వరగా నిర్ణయానికి చేరుకోకు. మనిషికి పూర్తి నిజం ఎప్పటికీ అందదు. నీకు పూర్తిగా తెలియదు, నాకు పూర్తిగా తెలియదు. ఈ ప్రపంచంలో ఎవరికీ సంపూర్ణ సత్యం తెలియదు. అదే పైర్హో చెప్పిన సంశయవాదం. నువ్వు తెలుసు అని అనుకోవడం మానేసిన రోజు నువ్వు నిజంగా జీవించడం మొదలెడతావు. అదే పైర్హో జీవితం మనకు నేర్పిన పాఠం.